కావ్య గారు, ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక డౌట్ అన్నమాట వాళ్ళకి. చెప్పండి మేడం. అదేంటంటే మెటర్నిటీకి కూడా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయండి మీ దగ్గర అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మన దగ్గర? దాని గురించి చెప్పండి. మన దగ్గర ఎక్స్పైర్ ప్లాన్ అని చెప్పి మెటర్నిటీ ప్లానే ఉంది మేడం. ఇది ఏంటంటే హెల్త్ కవరేజ్ ప్లస్ మెటర్నిటీ కవరేజ్. ఇది మనం ఎవరికి బాగా సజెస్ట్ చేస్తామంటే అన్మ్యారీడ్ యంగ్ పీపుల్ కి, మ్యారీడ్ అయిన వాళ్ళకి, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి, సపోజ్ ఒక 25 years అబ్బాయి కానీ అమ్మాయి కానీ పాలసీ తీసుకుంటే వాళ్ళు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ స్పౌస్ ని మన పాలసీలో యాడ్ చేసుకోవచ్చు. మినిమం వెయిటింగ్ పీరియడ్ 10 months అయితే ఉండాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మనకి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న కవరేజ్ ని బట్టి మన కంపెనీ నుంచి డెలివరీ చార్జెస్ ప్రొవైడెన్స్ ఉంటుంది మేడం. ఓకే మేడం, నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు పాలసీ ఒక ఆయన తీసుకుంటారు, తీసుకున్న 1 సంవత్సరం తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ వైఫ్ ని మనం యాడ్ చేస్తాము. ఆ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే కనుక మెటర్నిటీ కవరేజ్ వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ లేకుండా వస్తుందా? ఎస్ మేడం, వస్తుంది. కాకపోతే వీళ్ళు కన్సీవ్ అయిన వెంటనే మనకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వాలి. మేడం, ఇందులో ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్ మేడం, ఇంకొక బెనిఫిట్ ఉంది. ఏంటంటే మనం మదర్ కి డెలివరీ చార్జెస్ కాకుండా పుట్టిన న్యూ బోర్న్ బేబీకి కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం దాకా మన దగ్గర కవరేజ్ ఉంటుంది. ఈ కవరేజ్ అనేది ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న పాలసీ తీసుకునేటప్పుడు ఎంత కవరేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కవరేజ్ దాకా అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ బేబీకి కూడా కవరేజ్ ఉంటుంది మదర్ తో పాటు. ఓకే, అంటే మీరు కనుక 10 లక్షల వరకు పాలసీ తీసుకున్నట్లయితే ఈ 10 లక్షల్లో ఎంతైనా సరే బోర్న్ బేబీకి ఇస్తారంట. ఓన్లీ మెటర్నిటీ ప్లాన్ కదా, మెటర్నిటీకి రిలేటెడ్ మాత్రమే కవరేజ్ ఉంటుంది అనే చిన్న డౌట్ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే హెల్త్ కవరేజ్ ప్లస్ మెటర్నిటీ కవరేజ్. ఓకే.